జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? గురుబలం ఉందా? శని బలం ఉందా? ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు, కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు? ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి, అక్కడ గనక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది
ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగెటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్ల బట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేపించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18 తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి అర్ధాష్టమ శని ఇంపాక్ట్ తగ్గుతున్నది. అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో ఏదైతే మీరు ఇన్ని రోజులు శని సంచారం జరిగింది, చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు, జాబ్లో వృత్తిరీత్యా, అటు ఫ్యామిలీ పరంగా, అంటే ఈ ఇంటికి సంబంధించిన విషయంలో, సైట్ విషయంలో, మీ ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేసి ఉంటారు. ఇక మీద పంచమానికి వెళ్తున్నాడు. చూడండి, శని ఒక ఇంటికి వచ్చినప్పుడు కర్మానుసారంగా ఒక ఫలితాలని ఇస్తూ వెళ్తాడు. ఇక మీద పంచమానికి వెళ్తున్నాడు. పంచమ శని అంటాం. ఇక గురువు గారు మనకి 2025 మే 13వ తేదీ వరకు మాత్రమే మీకు గురుబలం అనేది ఉంటున్నది. మే 13వ తేదీ తర్వాత అష్టమానికి వెళ్తున్నాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా రాహు కేతుల్ని మనం చూసుకుంటే 2025 మే 18వ తేదీ తర్వాత రాహు చతుర్థానికి, కేతు దశమానికి రాబోతున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక సంవత్సరంలో చూడండి, మీ దశాభుక్తి ఒకసారి చెక్ చేసుకోండి. దశాభుక్తి బాగా ఉంటే ఓకే, ఫైన్, ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోతూ ఉంటుంది. దశాభుక్తి కూడా బాలేదు. ఇక్కడ గోచారంలో కూడా స్థితిగతులు 4 గ్రహాలు కూడా బాలేవండి. పంచమ శని, అష్టమ గురు, చతుర్థ రాహు, అర్ధాష్టమ రాహు అని అంటాం. అర్ధాష్టమ శని వెళ్ళింది, ఇప్పుడు అర్ధాష్టమ రాహు. బట్ శని ఇచ్చినంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే రాహు ఇవ్వడు. దశమ కేతు. సో దశాభుక్తి గనక మీకు కొద్దిగా బాగుంటే సో మేనేజ్ చేసుకొని వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దశాభుక్తి ఫెయిల్యూర్ అయింటే ఇది కూడా ఫెయిల్యూర్ అయింది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. పంచమ శని చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఒకలాగా ఫలితాలు, పంచమానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? మన ఆలోచన విధానము, బుద్ధి కౌశల్యము, క్రియేటివిటీ, మనలో ఉన్న క్రియేటివిటీ. తర్వాత అంటే చాలా మనిషి జీవితంలో అతనికి తెలియకుండా కొన్నిసార్లు తన క్రియేటివిటీ బయటపడుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ పంచమ స్థానం. మన జాతకంలో పంచమ స్థానం బలిష్టంగా ఉంటే సంతానం కూడా మంచి సంతానం కలిగి వాళ్ళ నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ వస్తాయి. పంచమ స్థానం మన జాతకంలో పంచమ స్థానం బలహీనపడి ఉంటే
మనకు జెలసీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళెవరైనా మంచిగా ఉంటే వాళ్ళని చూసి మనం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాం. బికాస్ ఆఫ్ పంచమ స్థానం. తర్వాత ఈ ప్రేమికులకు ఈ లవ్ చేసుకుంటూ ఉండే అంటే లవ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా పంచమ స్థానం నుంచి ఎక్కువ చూసుకోవాలి. అలాంటి పంచమ స్థానంలో రిస్ట్రిక్షన్ ప్లానెట్ శని వస్తున్నాడు. రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇప్పుడు శని పంచమానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, శారీరకంగా కష్టపడకుండా నేను డబ్బులు అర్న్ చేయాలి అనే ఒక థాట్ ఇస్తాడు ఈ సమయంలో. అందులోన పంచమాధిపతి అష్టమ స్థానం. గురువుగారు అష్టమానికి వెళ్తున్నాడు మే 13వ తేదీ తర్వాత. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే విషయంలో అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసే విషయంలో అది షేర్ మార్కెట్ కావచ్చు, ఏదైనా చీటీ కావచ్చు, చిట్ ఫండ్ కావచ్చు, ఏదో ఒకటి ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఒక ఈ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పంచమాధిపతి అష్టమ స్థానం. అందులోని ఈ సంవత్సరంలో మీకు ఆదాయ వ్యయాలు చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. ఆదాయం 2, ఖర్చులు 14 ఉన్నాయి. సో, దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి అని అందుకే చెప్పాను. ఇక్కడ పంచమ స్థానంలో శని వచ్చాడు కాబట్టి సంతానం కాని వాళ్ళకి సంతానం కొద్దిగా డిలే అయ్యే సూచనలు. లవ్ చేసుకుంటున్న వాళ్ళు ప్రేమికులకి స్ట్రగల్ రావడము, విడిపోవడం లాంటిది. తర్వాత సంతానమైన వాళ్ళకి సంతానం విషయంలో కొద్దిగా ఒడిదొడుకులు, సంతానానికి సంబంధించిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, వాళ్ళ నుంచి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు. సంతానానికి ఏదో ఒక ఆరోగ్యం రీత్యా డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో, ఇలాంటి ఒక మీకు సిట్యుయేషన్ రాబోతుంది కాబట్టి పంచమాధిపతి గురువుగారు కూడా అష్టమానికి వెళ్తున్నాడు. ఆర్థికంగా డబ్బులు నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి మీ డబ్బు మీ చేతిలో పెట్టుకొని ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంటు, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్ వలన ఈ బెట్టింగ్‌లు, జూజాడడము ఇట్లాంటివన్నీ జోలికి వెళ్ళకుండా ఉంటే ఈ సంవత్సరం కొద్దిగా బావుంటారు. లేదంటే చాలా మానసిక పరమైన ఇబ్బందులు, మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. మానసికంగా కాకుండా మెంటల్ స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది ఈ సంవత్సరంలో. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు, ఉద్యోగంలో హైయర్ అఫీషియల్స్‌తో కొద్దిగా గొడవలయ్యే సూచనలు. సో, ఇలాంటివి కొలీగ్స్‌తో కూడా కొద్దిగా అపార్థాలు, అనర్థాలకి గురి అవ్వడము. తర్వాత కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కొద్దిగా నెగెటివ్‌గా మారడము. ఇంట్లో గృహంలో కూడా కొద్దిగా ఒడిదొడుకులు. తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని వెళ్ళి కొద్దిగా అక్కడ ఇబ్బందులు పడడము. ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఇంట్లో ఇప్పుడు ఇంటికి మనం గృహప్రవేశం చేసుకోవాలి. సో, ఈ ఒక క్రమంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్. తర్వాత ఇంట్లో ఏదో ఒక పీస్ తగ్గడము, మనశ్శాంతి లోపిస్తూ ఉండడము, నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ అవ్వడము. సో, ఇలాంటివన్నీ ఎక్కువగా అయ్యే సూచనలుంటాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన, కాలభైరవేశ్వరుడికి గుమ్మడికాయ దీపం పెట్టి రావడము, కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా మీరు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. రాహుకేతుల శాంతి కూడా ఒకసారి చేయించుకొని రండి. రాహుకి నల్ల మినుములు, కేతువుకి ఉలువలు, శనికి నల్ల నువ్వులు, గురువుకి శనగలు అన్నీ కలిపి మిక్స్ చేసి నీళ్ళలో నానబెట్టేసి, నల్ల నువ్వులు నానబెట్టకండి. జస్ట్ ఈ 3 గ్రహాలకి సంబంధించిన ధాన్యాలని నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో ఆ నల్ల నువ్వులు వేసి బెల్లంతో కలిపి ఆవులకి, ఎద్దులకి రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆవులకి, ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. ఈ ఒక సంవత్సరం పొడుగునా శ్రీరామ ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.